దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉభయ తెలుగు క్రైస్త సంఘం యవనస్తుల ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. అది ఇందాక చెప్పిన సర్ప్రైజ్ సస్పెన్స్ ఏమైనా ఉందంటే గాక అందరూ సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తుతి చెల్లిందాం. హల్లెలూయా. అంటే ఎవరు సస్పెన్స్ ఒక గొప్ప కార్యం మా యూత్ లీడరు యంగ్ అండ్ డైనమిక్ మా యూత్ లీడర్ గారిని మేము ఈరోజు ముఖ్య ప్రసంగికులుగా మేము పరిచయం చేస్తున్నాం సంఘానికి. విలియం కేరీ గారు ముందుకు వచ్చి వాక్య పరిచయం చేయాల్సిందిగా అందరూ చప్పట్లు కొడుతూ ముందుగా ఆహ్వానించుకుందాం. గట్టిగా ఇంకా గట్టిగా కొట్టాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. సమయాన్ని సహోదరుడిగా అందజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే నా శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? సృష్టించింది ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం అయితే దీనికి మించిన మరో శక్తివంతమైన ఆయుధం అనేది మరొకటి ఉంది, అదే ప్రార్థన. హల్లెలూయా. అయితే ఈ శక్తివంతమైన ఆయుధం మనందరి దగ్గర ఉంది. అయితే ఈ ఆయుధాన్ని మనం ఎలా వాడుతున్నాం? ఈ ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం ఏం అడుగుతున్నాం? దేవుడు అడగమన్నాడు కదా అని మనం కొంతమ కోరికలన్నీ కోరుతాం. అయితే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది, ఏమి అడగాలి, ఏమి అడగకూడదు అనేది మనం ఈ రోజున చూద్దాం. దీర్ఘాయువు కానీ ఐశ్వర్యమును కానీ శత్రువుల ప్రాణమును అని మనం అడగకూడదు. కానీ మనం అడిగేది ఇవే అడుగుతాం. దీర్ఘాయువుని అడుగుతాం, అంటే మనం ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాం. ఐశ్వర్యాన్ని అడుగుతాం, ఆస్తులు కావాలి, కారు కావాలి, ఇవి కావాలని కోరుతాం. శత్రువులు ప్రాణాన్ని అడుగుతాం, అంటే మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కనోడు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఇవి మాత్రం దేవుణ్ణి అడగకూడదు. అయితే ఇక అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏం అడగాలి? జ్ఞానం అడగాలి, వివేకము గల హృదయాన్ని అడగాలి. రెండవది వెదకుడి మీకు దొరుకును. మనం ఏం వెతకాలి? దేవుని వెతకాలి, దేవుని కనుగొనాలి, దేవుని అనుసరించాలి. ఇంకా చివరిగా తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును. మనం ఏం తట్టాలి? పరలోకపు అని తలుపు మనం తట్టాలి. ఈ రోజున మనం ఎవరు తలుపు తడుతున్నాం? ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం. పరలోకపు అని తలుపు మనం తడుతున్నామా? మనం దేవుని రాజ్యంలో వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. మనం దేవుని రాజ్యంలో వెళ్ళటానికి సిద్ధపడదాం. దేవుని రాజ్యంలో పాలు పంచుకుందాం. అటువంటి కృపా ధన్యత మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. సమయం ఇచ్చిన మా యూత్ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు బామ్మర్ది విలియం కేరీ గారు చక్కని వాక్యాన్ని అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరూ చప్పట్లు కొట్టి ఆ బిడ్డ దేవుడిలో మరింతగా ఎదగాలని అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిమిత్తం గడిచిన 4 నెలల నుంచి కూడా విలియం కేరీ గారు వెనకాల పడుతున్నామని చెప్పమని ఆయన అలా దాటుకుని దేవుడి కృప ఈ 3 నెలలు ఆయన వాకింగ్ చెప్పడానికి దేవుడి కృప చూపించాడు. ఆయన నిమిత్తం అందరూ ప్రత్యేకంగా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఇంకా బలపడలాగిన. అదేవిధంగా యూత్ ఆరాధన మొన్న బుధవారం ఆరాధన కూడా ఎంతోమంది సహోదరులు మాకు సహాయం చేశారండి. అంటే వారు ఎంత ఇచ్చారని చెప్పను కానీ వారి పేర్లు చెప్తాను. రాణి గారు కానీ, మౌనిక గారు కానీ, సహోదరి స్వాతి గారు, అరుణ గారు, ఇంకా సుజిత గారు, సహోదరులు ఎంతోమంది, రవివర్మ గారు, అందరూ కూడా మాకు అంటే సంఘారాధన అంటే ఆర్థికంగా సహాయం కావాలండి. రెంట్ నిమిత్తం, స్నాక్స్ నిమిత్తం వాళ్ళందరూ ఎంతగానో సహాయం చేశారు. వారిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సేవకుడికి, సంఘానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ సమయాన్ని సేవకుడికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యూత్ వారందరి నిమిత్తం అందరము సంతోషంతో చప్పట్లు కొడదామండి గట్టిగా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మరి ఈరోజు నడిపింపు కానీ వారు చేసే ప్రతి కార్యములోనూ కూడా ఒక ప్రత్యేకత, దేవుని యొక్క నడిపింపు ఉందని నేను తప్పకుండా తలస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. యూత్ గ్రూపులో నా నెంబర్ కూడా కనుక యూత్ వారందరూ ఎలా హెచ్చరికలు చేసుకుంటున్నారు అన్నీ నేను చూస్తున్నాను, వింటున్నాను.
ఈరోజు జరిగే ప్రోగ్రాం గురించి అందులో చక్కగా మెన్షన్ చేశారు. ఎవరు వాక్యం అనేది మాత్రం అందులో సర్ప్రైజ్ అని చెప్పేసి పెట్టారు. నేను అడిగాను, బాబా మరి ఎవరంటే అరుణ్ సుద్దిగిన్లాడు అన్నారు, కానీ నేను చెప్తున్నానని కూడా వాడు చెప్పలేదు. ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. అంటే ఒకవేళ ఏమనుకుంటారంటే పాస్టర్ గారు అబ్బాయి కదా, పాస్టర్ గారు ఈ వాక్యాలు మరి చెప్పేసి ఉంటారని చాలామంది అనుకుంటారు. నిజంగా చెప్తున్నానని నాకు ఏమి కానీ మరి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తుంటే అందులో ఒక కొత్తదనం నాకు విన్నాను నేను. ఎవరైనా చెప్పగలరండి? మనము ఏం అడగాలి, అడగటం గురించే మనం బోధలు విన్నాం. ఏమి అడగకూడదో అనే విషయాన్ని మాత్రం ఈరోజు నేను 3 విషయాలు ఏం అడగకూడదంటే దీర్ఘాయువును, ఐశ్వర్యాన్ని, శత్రువుల యొక్క నాశనాన్ని మనము ఇది ఒక క్రొత్తగా నేను నిజమే ఇన్ని 38 సంవత్సరాల అనుభవంలో కూడా నేను ఈ యొక్క విషయాన్ని క్రొత్తగా మరి నేను వినటం జరిగింది. ప్రియులారా, ఏదేమైనప్పుడు కూడా చదువుకునే వాళ్ళు చదువుకున్నట్టుగానే బోధ చేస్తారు కదా. 3 విషయాలు